బ్రేకింగ్ న్యూస్ రాయచోటిలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. డైట్ మున్సిపల్ పార్క్ దగ్గర రోడ్డుపై వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. ఈ నీటిలో 7గురున్న ఆటో ఒకటి మునిగిపోయింది. దీంతో ఆటోలో 7గురిలో 6గురిని కాపాడగలిగారు స్థానికులు. అయితే 8 ఏళ్ల యామిని అనే చిన్నారి మాత్రం నీటిలో గల్లంతైంది. పాప కోసం పోలీసులు మున్సిపల్ సిబ్బంది గాలిస్తున్నారు. స్కూలుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రాయచోటిలో భారీగా 2 గంటల నుంచి సుమారుగా వర్షం అయితే కురుస్తుంది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు మొత్తం కూడా చెరువులను తలపించే విధంగా ఎక్కడికక్కడ మొత్తం మునిగిపోయాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆటోలో 8 మంది వెళ్తున్న ఆటో ఒకటి నీటిలో పూర్తిగా మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో 7గురిని అధికారులు కాపాడగా ఒక పాప అయితే గల్లంతైంది. ప్రస్తుతం అయితే ఆ పాప కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం ఇంకా ఆ పాప ఆచూకీ అయితే లభించలేదు. సో దీనికోసం ఇంకా ముమ్మర గాలింపు చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అధికారులు అయితే ఇంకా పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇంకా మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయా? అసలు వర్ష ప్రభావం ఎలాగుంది? అంటే వీళ్ళందరూ కూడా ఆటోలోంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, రాయచోటిలో గత 2 గంటలకు వస్తుంటే భారీ వర్షానికి మాత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే ఉన్నారో పాఠశాల విద్యార్థులు ఒక ఆటోలో తమ ఇంటికి వెళ్తుండగా మాత్రం ఈ వర్షానికి సంబంధించి కూడా ఆటోలో ఆ వర్షానికి పూర్తి స్థాయిలో మునిగిపోయి ఒకసారిగా ఆటో బోల్తా పడ్డంతో ఆటోలో 7 విద్యార్థుల్లో పూర్తిగా బోల్తా పడ్డంతో మాత్రం ఒక బాలిక అసలు వరద ప్రవాహం కొట్టుకుపోవడంతో మాత్రం వెంటనే అధికారులు సహాయ చర్య చేపట్టడం మాత్రం. అయితే ఈ సహాయ చర్యలో భాగంగా కూడా 6 విద్యార్థులు కాపాడినప్పుడు కూడా ఒక బాలిక మాత్రం యామిని అనే విద్యార్థి మాత్రం మిస్సింగ్ అయింది. ఆ బాలిక కోసం మాత్రం దాదాపు గంట సేపటి నుంచి కూడా పోలీసులు పూరిస్తారు గాలింపు చర్యలు చేపడితే మాత్రం బాలిక మృతి మాత్రం ఇప్పటివరకు అతికి లబ్ధం కాలేదు యామిని. శివ, అయితే మనం చూస్తున్నాం ఇంకా వర్ష ప్రభావం తీవ్రత అక్కడ ఇంకా కొనసాగుతుందా? అయితే ఎందుకంటే భారీ వర్షం ఇంకా కురిస్తే కనుక గాలింపు చర్యలకి ఏమన్నా అడ్డంకి కలుగుతుందా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గత 2 గంటలుగా కూడా ఇప్పటివరకు భారీ వర్షం కురుస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులతో పాటు కూడా గాలింపు బృందాలు చేపట్టారు. వీటికి సంబంధించి కూడా మొత్తం మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీసులు అందరూ కూడా ఏదైతే పాప ఒక సైడ్ కాల్లో కొట్టుకుపోయిందో ఆ కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మాత్రం బాలిక మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. అయినప్పటికీ కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే భారీ వర్షం కారణంగా మాత్రం కాస్త గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ కూడా కొద్దిమంది సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందితో పాటు కూడా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ గురించి చెప్పట్టి ఇప్పుడు బాలిక మృతదేహం ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు. రైట్ శివ, థ్యాంక్ యూ. లెఫ్ట్